ప్రియ స్నేహితులారా, ఒక చిన్న మాట మీతో చెప్దామని అనిపించి ఈ చిన్ని వీడియో చేస్తున్నాను. ఇది బైబిల్కి సంబంధించినది కాదు, కానీ మన జాగ్రత్త కోసమే. మనము టూ వీలర్ మీద, ఫోర్ వీలర్ మీద, లేదా ఇంకా అనేకమైన ఖరీదైన వాహనములలోనూ, మామూలు వాహనములలోనూ ప్రయాణం చేస్తున్నాం కదా. రోజు ఒక చోట నుంచి ఒక చోటకి ప్రతి మనిషి వెళ్ళి రాక తప్పదు. వ్యాపారమో, వ్యవసాయమో, ఉద్యోగము, కుటుంబ పోషణ, పొట్ట పోషణ ఉంది కదా. ఉదర పోషణార్థం బహువృత వేషం. అందులో భాగంగా ఇది నాకు జరిగిన అనుభవం మాత్రం మీకు పంచుకోవాలని చెప్పాలనిపించింది. మరి డ్రైవర్ గారి దగ్గర డ్రైవింగ్ ఎవరు చేస్తారో వాళ్ళ సరౌండింగ్స్లో కూర్చున్నవారు దయచేసి సెల్ ఫోన్లను వాడవద్దని మనవి చేయుచున్నాను. పగలు శబ్ద కాలుష్యం, వాయిస్ డిస్టర్బెన్స్, వారి కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది. మామూలుగా మాట్లాడతారా మనోళ్ళు, అరుపులు కేకలేనా, ఏదో గొప్ప విషయం కనుగొన్నట్టు, ఇరేకా అన్నట్టు. సమస్యలు అందరికీ ఉంటాయి కదా, డ్రైవింగ్ చేసే వాళ్ళకి కూడా ఉంటాయి కదా, టికెట్లు కొట్టే వాళ్ళకి కూడా ఉంటాయి కదా. వాళ్ళ సమస్యలను మనం అర్థం చేసుకోవాలి. అంతసేపు మన గోడు మందేనా. మరి నైట్ పూట, ఈవినింగ్, సాయంత్రం డార్క్నెస్లో మరి డ్రైవింగ్ చేసే వాళ్ళకి ఏమవుతుందంటే, డ్రైవర్ సరౌండింగ్స్లో ఉన్నవాళ్ళు ఈ సెల్ ఫోన్ మాట్లాడడం వలన ఈ సెల్ ఫోన్కి ఉన్న లైటింగ్ ఈ డ్రైవర్ ఎదర ఉన్న అద్దాల పైన పడి అది రిఫ్లెక్ట్ అవుతుంది. డ్రైవింగ్కి డిస్టర్బెన్స్గా ఉంటుంది. మనం పట్టించుకోకుండా మనం ఏదో మాట్లాడేసుకుంటూ ఉంటాం, ఎన్నో మాట్లాడుకుంటూ ఉంటాం. ఇది మన ప్రయాణ జాగ్రత్త విషయంలో మనము, మన క్షేమము, మన కుటుంబ క్షేమము, ఎదుటివారి క్షేమమును కూడా మనం ఆశించి ఈ యొక్క చిన్న జాగ్రత్తను తీసుకోవలసిందిగా నా యొక్క సహోదరులకి అందరికీ మనవి చేసుకొనిచున్నాను. సెల్ ఫోను లైటింగ్ విషయం జాగ్రత్త పడండి. మరి శబ్ద కాలుష్యాల నుంచి కూడా జాగ్రత్త పడండి. ఎదుటి వారికి ఇబ్బంది కలిగించి తద్వారా మనం ఇబ్బంది పడి వారి మీద పోట్లాటకు కూడా దిగుతున్నారు ఈ మధ్యన. జనరల్ కట్టసీ కూడా మర్చిపోతున్నాం. చిన్ని సంస్కారాన్ని కూడా పక్కన పడేస్తున్నాం. ఒక్కసారి ఆలోచించి ఈ చిన్న జాగ్రత్తను తీసుకోవాల్సిందిగా సమస్త జనావళికి చిన్న మనవి చేయుచున్నాను.